Hello everyone, welcome to Code Together. So today our question is comparison. So comparing between two array elements. So question వచ్చేసి Joe and her friend got their marks for both semester. They were comparing the common scores which they have got. So write a Java program to find common scores between array and display the position of the matching scores from the ఫస్ట్ అండ్ సెకండ్ అరే. ఓకే, సో ఏంటంటే టూ అరేస్లో ఏవైతే మ్యాచ్ అయ్యో వాటి పొజిషన్స్ని ప్రింట్ చేయమంటున్నారు. ఇఫ్ అరే సైజ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ దెన్ డిస్ప్లే ఇన్వాలిడ్ అరే సైజ్. ఓకే, ఫర్ సపోజ్ ఫస్ట్ అరే 5 అండ్ సెకండ్ అరే 4 ఇచ్చారు అనుకోండి. సో రెండు మిస్ మ్యాచ్ కాబట్టి ఇన్వాలిడ్ అరే సైజ్. ఓకే ఫైన్, ఇది సెకండ్ టాస్క్. If no elements are matching, then display no matching scores. Okay, if first array loni second array loni common elements ఏవి లేకపోతే no matching score అని ప్రింట్ చేయాలి. If any of the elements are negative, then display no negative elements. Okay, సో ఇది మన టాస్క్స్, ఇవి మనం చేయాల్సింది. And input and output format. The first input corresponds to the size of the first array. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఇచ్చామో అది సైజ్ ఆఫ్ ది అరే అండ్ సెకండ్ ఇన్పుట్ ఆఫ్ ద కరెస్పాండ్స్ టు ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ అరే. సో తర్వాత నుండి ఇచ్చే ఎలిమెంట్స్ అన్ని కూడా మన అరే సైజ్కి రిలేటెడ్ ఎలిమెంట్స్ అనమాట, అంటే అరే ఎలిమెంట్స్. ది థర్డ్ కరెస్పాండ్స్ టు ద సైజ్ ఆఫ్ ది సెకండ్ అరే, అండ్ తర్వాత ఇచ్చేది సైజ్ ఆఫ్ ది సెకండ్ అరే అండ్ రిమైనింగ్ వాటి ఎలిమెంట్స్. ఓకేనా, సో 4 అంటే సైజ్ ఆఫ్ ఎన్ అరే. ఈ 4 ఎలిమెంట్స్ కూడా ఫస్ట్ అరే ఎలిమెంట్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది సెకండ్ దాని అరే. సో ఈ 4 కూడా సెకండ్ అరే ఎలిమెంట్స్. ఓకే, సో రెండు సైజు మ్యాచ్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ 1,2, 2,1 వచ్చింది. 1,2 అంటే ఏంటంటే ఇది వీళ్ళు 0 నుంచి ఇండెక్స్ తీసుకోలేదు, 1 నుంచి ఇండెక్స్ తీసుకున్నారు. సో ఇది 196 అనేది 96 అనేది సెకండ్ అరేలో ఉన్న 2 సెకండ్ పొజిషన్తో మ్యాచ్ అయింది. ఫస్ట్ అరేలో ఉన్న 96 అది ఫస్ట్ పొజిషన్లో ఉంది, అండ్ సెకండ్ అరేలో 96 సెకండ్ పొజిషన్లో ఉంది. సో అందుకని 1,2 ప్రింట్ అయింది. ఓకేనా, దాని తర్వాత 55 ఇది సెకండ్ పొజిషన్లో ఉంది, తర్వాత ఇదేమో ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో 2,1 ప్రింట్ అయింది. ఓకేనా, సో మన కోడ్ రాయాలంటే మనం దీనికి నెట్బీన్స్కి వెళ్ళిపోతాం. సో నెట్బీన్స్ ఓపెన్ అయింది. మనకు తెలుసు ఈ ప్యాకేజ్లో మనం వేరే క్లాస్ తీసుకుందాం. క్లాస్ నేమ్ వచ్చేసి కంపారిజన్ అని పెట్టుకుందాం. కంపారిజన్ ఫినిష్. సో మెయిన్ మెథడ్ రాస్తున్నాను, PSVN స్పేస్ ట్యాబ్. ఇక్కడికి వచ్చేసి నేను స్కానర్ క్లాస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇన్పుట్ని యూజర్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి. స్కానర్ క్లాస్ java.util అనే ప్యాకేజ్లో ఉంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నాకు 2 అరేస్ కావాలి, ఇంపోర్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు నాకు 2 అరేస్ కావాలి, ఎందుకంటే కంపేర్ చేయడానికి కాబట్టి. సో ఇంటీజర్ అరేస్ కాబట్టి int ar1 ఈక్వల్ టు న్యూ int, అండ్ సైజ్ కూడా మనం ఇవ్వాలి ఇక్కడ. సో మనం సైజు డైనమిక్ చేస్తున్నాం కాబట్టి sout enter array size. ఓకే, సో దీన్ని రీడ్ చేయాలి కాబట్టి ఒక ఇంటీజర్ వేరియబుల్ కావాలి. నేను సైజ్ అని వేరియబుల్ తీసుకుంటున్నాను, sc.next int. సో ఇంటీజర్ రీడ్ చేయడానికి నెక్స్ట్ ఇంట్ మెథడ్ ఉంది, స్కానర్ క్లాస్లో ఉంది. సో ఇక్కడ SSC పడిపోయింది. ఓకే, సో ఇక్కడ సైజ్ని ఇచ్చేద్దాం. అండ్ వాడు ఏం చెప్పాడంటే వెంటనే మనకి ఇచ్చేమన్నాడు. ఫస్ట్ అరే సైజ్ ఇవ్వగానే ఫస్ట్ అరే ఎలిమెంట్స్ కూడా ఇచ్చేమన్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ అరే ఎలిమెంట్స్ కూడా రీడ్ చేసేద్దాం.
సో ఫర్ లూప్ తీసుకున్న దానికోసం int I equal to 0, I less than size I plus plus. ఓకేనా. సో రీడ్ చేయడం కోసం array 1 of I equal to sc dot next int. ఓకేనా. ఇక్కడ ఒక కండిషన్ చెప్పారు, ఒకవేళ కానీ array ఎలిమెంట్స్ గా నెగిటివ్ అయితే, అంతే కదా, నెగిటివ్ అయితే ఏం చెప్పమన్నారు, సారీ నెగిటివ్ అయితే కండిషన్, ఒక కండిషన్ ఉంది, కండిషన్ ఎర్ఆఫ్ ఐ ఇఫ్ కండిషన్లో రాయాలి. ఇఫ్ ఎర్ఆఫ్ ఐ లెస్ దాన్ 0 అయితే దాని అర్థం ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ అని. సో మనం ప్రింట్ చేయాలి నెగిటివ్ వాల్యూస్ నాట్ అలౌడ్. సో నెగిటివ్ వాల్యూస్ నాట్ అలౌడ్ అని చెప్పి ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోవాలి. సో టెర్మినేట్ అవ్వాలంటే మనకు ఒక సిస్టమ్ అనే క్లాస్లో ఎగ్జిట్ అనే మెథడ్ ఉంది. ఓకేనా. సో మనం ఎగ్జిట్ 0 పెట్టామంటే ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతుంది. ఓకేనా. ఎప్పుడైనా మనం ఒక సర్టైన్ కండిషన్లో మన ప్రోగ్రామ్ని కానీ ఆటోమేటిక్గా టెర్మినేట్ చేయాలి అనుకుంటే మాత్రం మనకి సిస్టమ్ అనే క్లాస్లో ఎగ్జిట్ అనే మెథడ్ ఉంది. సో ఒకవేళ కానీ ఇక్కడ ఈ బ్లాక్ కానీ ఎగ్జిక్యూట్ అయితే సిస్టమ్ డాట్ ఎగ్జిట్ అని చెప్పి ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా టెర్మినేట్ అయిపోతుంది. సో కింద ఉన్న వాటిని ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే. సో అయిపోయింది. సో ఎర్రర్ ఎలిమెంట్స్ రీడ్ చేసాము, ఎర్రర్ ఎలిమెంట్స్ నెగిటివ్గా కాదా చూసాము. ఒకవేళ నెగిటివ్ అయితే మనం ప్రోగ్రామ్ టెర్మినేట్ చేస్తాము. ఇప్పుడు సెకండ్ అరే కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఎస్ అవుట్ మనం మెసేజ్ రాద్దాం, అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఎంటర్ సెకండ్ అరే సైజ్. సో దీన్ని రీడ్ చేయడం కోసం ఇంట్ సైజ్, ముందు 1 సైజ్ అని పెట్టాను కదా, ఇక్కడ సైజ్ 1 అని పెడుతున్నాను. sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకేనా. ఇప్పుడు సైజ్ ఇచ్చాము. సో అరేని కూడా డిక్లేర్ చేసుకుందాం. ఇంట్ arr2, ఎందుకంటే ముందు 1 పెట్టాము. న్యూ న్యూ ఇంట్ సైజ్ 1. ఓకే. బట్ దానికంటే ముందు ఒకవేళ కానీ సైజ్ కానీ మనకి ఏంటి ఈక్వల్ కాకపోతే, అంటే ముందు array1 సైజు array2 సైజ్ ఈక్వల్ కాకపోతే ఏమవ్వాలి, ఇన్వాలిడ్ అరే సైజ్ అని చెప్పి ఎగ్జిట్ అయిపోవాలి. సో సైజ్ 1 సైజ్ ఈక్వల్ టు సైజ్ 1, సారీ ఈక్వల్ టు కాదు, నాట్ ఈక్వల్ టు అయితే కదా, అయితే ఏముంది, మనం ఇన్వాలిడ్ అరే సైజ్ అని చెప్పి సో ఇన్వాలిడ్ అరే సైజ్ అని ఒక మెసేజ్ని ఇచ్చి మనం ఎగ్జిట్ అయిపోతాం. సో దీన్ని కూడా సిస్టమ్ డాట్ ఎగ్జిట్. ఓకేనా. ఓకే సైజ్ ఈక్వల్ అయితే ఇక్కడ అరేకి వస్తుంది, మనం సైజ్ ఇచ్చాము. సో ఇక్కడ ఏంటి అరేని ట్రీట్ చేసుకోవడం, సేమ్ ఇంటిలాగే చేస్తాం. I equal to 0, I less than size I plus plus. అయిపోయింది. ఇప్పుడు యూజ్ చేయాలి కాబట్టి array2 equal to sc dot next int. మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మనం ఇది ఐ థింక్ ఇది థర్డ్ వీడియో మన అరేస్ మీద చేసింది. సో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఇచ్చిన ఎలిమెంట్ అది పాజిటివ్ నెగిటివ్ చెక్ చేయాలి. సో లెస్ దాన్ 0 అయితే నెగిటివ్ అయితే ఏమవ్వాలి, మనకు ఒక యూజర్కి ఒక మెసేజ్ ప్రింట్ చేయాలి. ఏంటి, నెగిటివ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి ఏమవ్వాలి, సిస్టమ్ బయటకు వచ్చేయాలి, టెర్మినేట్ అయిపోవాలి. దానికోసం sy సిస్టమ్ డాట్ ఎగ్జిట్ 0 అయిపోయింది. సో ఇక్కడ నేను
array 2 అంటే అది తీసుకోదు. ఫైన్, అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మనం 2 అరేస్ని రీడ్ చేసుకున్నాం. ఎలా రీడ్ చేసాం? ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని అయితే రీడ్ చేసాం. ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ ఎక్కడ వచ్చినా సరే నెగిటివ్ వాల్యూ నాట్ అలౌడ్ అని చెప్పి ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోద్ది. ఒకవేళ ఫస్ట్ అరే సైజు సెకండ్ అరే సైజు ఈక్వల్ కాకపోయినా సరే టెర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే కంపేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు వరకు టాస్క్ అది అయింది. ఇప్పుడు కంపారిజన్ అనమాట. సో దీనికోసం నేను 2 లూప్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క ఎలిమెంట్తో ఎంటైర్ రిమైనింగ్ అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ చెక్ చేయాలి కాబట్టి నేను 2 లూప్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇన్నర్ లూప్, అవుటర్ లూప్ రాస్తున్నాను. i less than size i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇంకొక లూప్ రాస్తున్నాను, అవుటర్ లూప్, అది ఇన్నర్ లూప్, j less than సైజ్ సేమ్. ఎందుకంటే రెండు సేమ్ ఉంటేనే కదా ఇక్కడ వరకు వస్తుంది. సో నేను రెండుకి సైజ్ ఇచ్చేస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా కండిషన్ చెక్ చేస్తాము రెండు సేమ్ ఉన్నాయో లేవని. సో ఇఫ్ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే అయింది అనుకోండి, అంటే ఫస్ట్ అరేలో ఒక ఎలిమెంట్ తీసుకుంటుంది, ఆ ఎలిమెంట్ అనేది సెకండ్ అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తుంది. దాని అర్థం అదే కదా. సో అన్ని ఎలిమెంట్స్ కంపేర్ చేస్తుంది. ఎక్కడైనా సరే ఒకే ఎలిమెంట్ కానీ, సారీ ఏ కాదు, మన అరే 1 అరే 2 అలా తీసుకున్నాం కాబట్టి, అంటే ఇక్కడ ఒక్క ఎలిమెంట్ అంటే ఫస్ట్ అరేలో ఉన్న వన్ ఎలిమెంట్ సెకండ్ అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తుంది. ఇన్నర్ లూప్ అంటే అంతే కదా. ఇది i 0 ఉన్నప్పుడు ఇది j 0 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, సో అన్నీ అవుతాయి దానికోసం. అండ్ నేను వాడు ఏంటి ఇండెక్స్ 1 నుంచి తీసుకున్నాడు కాబట్టి మనం కూడా 1 నుంచే తీసుకుందాం. సో 1 నుంచి తీసుకున్నాం కాబట్టి ఇది ఇక్కడ ఈక్వల్ టు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇనిషియల్ మనం 0 పెట్టాం కాబట్టి ఈక్వల్ టు. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ కానీ ఎరే ఆఫ్ 5 అంటే ఫస్ట్ అరేలో ఉన్న ఎలిమెంట్ సెకండ్ అరేలో ఎక్కడైనా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి, వాటిని ప్రింట్ చేయాలి, అంతే కదా. వాటిని ప్రింట్ చేసేద్దాం. ఎస్ అవుట్ సేమ్ అయితే మనం ప్రింట్ చేస్తాము. సో మన బ్రాకెట్లో కూడా పెట్టారు కాబట్టి అలా పెడదాం మనం కూడా. ఐ ఓకే. సో ఐ కామా జే ప్రింట్ అవుతుంది. సో బాగానే ఉంది. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే, సో మ్యాచ్ అవ్వలేదు ఎలా తెలుస్తుంది. సో ఇక్కడ ఒక మనం వేరియబుల్ తీసుకుందాం, ఫ్లాగ్ అని ఒకటి తీసుకుందాం. ఫ్లాగ్ ఈక్వల్ టు 1. సో ఇనిషియల్గా నేను ఏంటంటే ఫ్లాగ్ ఈక్వల్ టు 0 పెడతాను, పైన ఒకసారి డిక్లేర్ చేస్తాను. ఇంట్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ సో ఒక్క ఎలిమెంట్ ఈక్వల్ అయినా సరే ఫ్లాగ్ అనేది 1 అయిపోద్ది. ఒకవేళ కానీ ఒక్క ఎలిమెంట్ కూడా ఈక్వల్ కాకపోతే ఫ్లాగ్ అనేది 0లో ఉంటుంది. సో మనం ఫర్ లూప్ అయిపోయిన తర్వాత కండిషన్ రాసుకోవచ్చు. సో 2 ఫర్ లూప్స్ అయిపోయిన తర్వాత మనం కండిషన్ రాయాలి. ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అంటే అర్థం ఏంటి, ఈ లోపలికి ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేనట్టే, అంటే ఈక్వల్ లేనట్టే. అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ అవుట్ నో మ్యాచింగ్ ఫౌండ్. ఓకే, నో మ్యాచింగ్ ఫౌండ్ అని చూపించాలి, అంతే. ఒకసారి మనం రన్ చేద్దాం. ఎంటర్ అరే సైజ్ 4 ఇస్తున్నాను, 1 1 2 2 3 3 4 4, ఇక్కడ 5 ఇస్తున్నాను. సో ఇన్వాలిడ్ అరే సైజ్. సో ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇంకోసారి రన్ చేద్దాం. సేమ్ 4 ఇస్తున్నాను, నేను ఈసారి మైనస్ వాల్యూస్ ఇస్తున్నాను, నెగిటివ్ వాల్యూస్ నాట్ అలౌడ్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనం జస్టిఫై చేస్తాము. థర్డ్ ఈసారి సేమ్ ఇచ్చేద్దాం. ఎంటర్ అరే సైజ్ 5 1 1 2 2 3 3 4 4 5 5. సో ఎంటర్ సెకండ్ అరే సైజ్, ఇది కూడా 5 ఇస్తున్నాను, 5 5 4 4 3 3 2 2 1 1.
సో 1,3 వచ్చి ఎక్సెప్షన్ వచ్చింది. ఎక్సెప్షన్ ఎందుకు వచ్చింది ఒకసారి చూద్దాం. ఇంకోసారి రన్ చేద్దాం మనం. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మనకి ఏమవుతుందో తెలుస్తుంది. ఎంటర్ అరే సైజు 5, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. అండ్ సెకండ్ అరే సైజు 5 ఇద్దాం. అండ్ 5, 5, 4, 4, 3, 3, 2, 2, 1, 1. సో ఒకసారి చెక్ చేద్దాం. సో 11 ఎలిమెంట్ ఫస్ట్ తీసుకుంటుంది. 11 ఎలిమెంట్ ఏంటంటే ఫస్ట్ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తుంది, తర్వాత ఎలిమెంట్తో చెక్ చేస్తుంది, అలా అన్ని అరేలతో చెక్ చేస్తుంది. మనం రాసిన ఫర్ లూప్ కూడా అదే కదా. సో 11 అనేది 0th పొజిషన్లో ఉంది. అండ్ సేమ్ అదేది ఇక్కడ 4th పొజిషన్లో ఉంది, అంతే కదా. సో 0,4. బట్ మనకు అవుట్పుట్లో ఏం చూపించాడు, ఇక్కడ ఈ పొజిషన్ని 0 కింద కాకుండా 1 కింద కన్సిడర్ చేయమన్నాడు. సో 1 కింద ఎలా కన్సిడర్ చేస్తాం? సింపుల్. ఇక్కడ మనం వచ్చిన పొజిషన్కి 1 యాడ్ చేసుకుందాం, సరిపోతుంది. ఓకేనా. సో మనకి ఏ పొజిషన్ అయితే వస్తుందో దానికి 1 యాడ్ చేసాం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్. ఇంకోసారి రన్ చేద్దాం. సేమ్ ఐ ఇద్దాం. 5 ఎలిమెంట్స్ 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. అండ్ 5 ఎలిమెంట్స్ 5, 5, 4, 4, 3, 3, 2, 2, 1, 1. నేను వైస్ వర్స్ ఇస్తున్నాను. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్, తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో. చూసారా 1,5. సో ఫస్ట్ పొజిషన్ 11 అనేది ఇక్కడ 5th పొజిషన్లో ఉంది. సో 1,5 అండ్ 2,4. ఓకేనా, అర్థమైంది కదా. అండ్ ఇంకొకసారి రన్ చేద్దాం ఫైనల్గా. ఎంటర్ అరే సైజ్ 5, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. అండ్ ఎంటర్ అరే సైజ్ 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 85. సో నో మ్యాచింగ్ ఫౌండ్. ఓకేనా, అంటే మనం అన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేసాము. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.